బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై గులాబీ బాస్ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. రేపటితో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో అభ్యర్థి పేరును ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేతతో ఖమ్మం జిల్లా నేతలు భేటీ అయ్యారు. రాజ్యసభ రేసులో వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావులు ఉన్నట్లు సమాచారం. గతంలో బండ ప్రకాష్ స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు ఛాన్స్ ఇచ్చారు. వద్దిరాజుకు ఖాయం అనుకున్న తరుణంలో రేసులోకి నామా నాగేశ్వరరావు దూసుకొచ్చారు. ఇక ఇప్పటికే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు నామా నాగేశ్వరరావును రాజ్యసభకు పంపుతారని అదే సమయంలో చర్చ కూడా ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 2 సీట్లలో ఒకటి ఖమ్మ సామాజిక వర్గం, మరొకటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలపై సమాలోచన చేస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, కాంగ్రెస్ నుంచి 2 అభ్యర్థులను అయితే ప్రకటించేశారు. మరి బీఆర్ఎస్ అధినేత కూడా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. రేసులో ఎవరెవరు ఉండనున్నారు? సంతోష్, ఎవరైతే వాళ్ళ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ల ప్రక్రియ రేపు చివరి తేదీ కావడంతో తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 అభ్యర్థులను ఖరారు చేసింది. ఒకటి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి ఇద్దరు స్థానాలను కూడా మొత్తం కూడా ప్రకటించింది. అయితే రేపు ఉదయం 11:30 గంటల సమయంలో వారిద్దరు నామినేషన్ వేస్తారు. ఇక మిగిలిన 3వ సీటు టీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆ 3వ రాజ్యసభ అభ్యర్థిపై గత 2-3 రోజులు కసరత్తు చేసినప్పటికీ ఇవాళ తాజాగా నందినగర్ లో కేసీఆర్ నివాసంలో ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో పాటు మరి కొంతమంది ముఖ్య నేతలతో కూడా కేటీఆర్, హరీష్ రావు, కరీంస్ గారి నేతలతో కూడా భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం గతంలో ఇప్పుడు తాజాగా శాసనమండలి వైస్ చైర్మన్ గా ఉన్న బండా ప్రకాష్ గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్న నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్రకి రాజ్యసభ ఇచ్చారు. మళ్ళీ తిరిగి వచ్చే 6 సంవత్సరాల పదవి కూడా ఆయనకే ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోవైపు కేసీఆర్ అత్యంత సన్నిహితుడు తన కుటుంబ సభ్యుడు జోగంపల్లి సంతోష్ రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ వద్దిరాజు రవిచంద్రకే పార్టీ అధిష్టానం ఎక్కువ వైపు మొగ్గు చూపిందని చెప్పి అనుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లో ఒకటి ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరి, మరొకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ఇవ్వడంతో ఖమ్మం జిల్లాలో కానీ ఖమ్మ సామాజిక వర్గం కూడా దగ్గర చేసుకోవడం కోసం నామా నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చి తెలుస్తా ఉంది. ఇందులో ఇప్పుడు నామా నాగేశ్వరరావు తర్వాత వద్దిరాజు రవిచంద్ర మధ్యనే ఈ రాజ్యసభ సీటు ఎంపిక అనేది కొంచెం గులాబీ బాస్ కు తలనొప్పిగా మారింది. 2 సామాజిక వర్గాలు కూడా బలమైన సామాజిక వర్గాలు కాబట్టి రేపు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ఆచితూచి ఆలోచిస్తున్నారు. ఈ 2 పేర్లను కూడా పరిశీలనలో చేస్తున్నది. రాత్రికి కానీ రేపు ఉదయం కానీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల లోపే నామినేషన్ కూడా వేయాలి కాబట్టి ఎవరికి చెప్పినా సరే కానీ ఈ రోజు రాత్రికి దాదాపుగా ఖరారు చేసే పనిలో గులాబీ బాస్ ఉన్నారు. రైట్ రామ్, థ్యాంక్ యూ.